ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। దేవుడు తీర్పు ఇచ్చేశాడు। సింహరాశి వారికి ఈ 2025వ సంవత్సరం మార్చి 17వ తేదీ సోమవారం రోజు సాయంత్రం 4 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే। మార్చి 17వ తేదీ సోమవారం రోజు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। సంఘటనలు జరగబోతున్నాయి। ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు సింహరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు। అయితే 2025వ సంవత్సరం మార్చి 17వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారం ఆ భగవంతుడు చూపించబోతున్నాడు। సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది మిమ్మల్ని ఆశ్చర్యానితో పాటు ఆనందానికి గురి చేసేటటువంటి ఒక ప్రధానమైన సంఘటన అని చెప్పుకోవచ్చు। అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది। అయితే ఇదివరకు ఎన్నోసార్లు ఆ అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేశారు, అప్పుడు దక్కని అవకాశం ఈ రోజు మీకు దక్కబోతుంది। దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక అవకాశం వారి ముందుకు వస్తుంది। అవకాశం సద్వినియోగం చేసుకోకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటుందని చెప్పుకోవాలి। అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి బంధువులతో కానీ స్నేహితులతో కానీ విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు। ఈ రోజు మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుంది। రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి। ప్రజల నుండి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు మీకు ఉన్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది। చదువుపై ఆసక్తి పెరుగుతుంది। ఇదివరకు చదువుపై ఆసక్తి చూపించని విద్యార్థులు కూడా ఈ రోజు చదువుపై ఆసక్తిని కనపరుస్తారు। పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉత్తీర్ణత కనిపించే అవకాశాలు ఉన్నాయి। అలాగే మీ యొక్క సంతానం నుండి ప్రోత్సాహకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కూడా సింహరాశికి చెందినటువంటి తల్లిదండ్రుల విషయంలో కనిపిస్తుంది। అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది। అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటం అలవాటుగా చేసుకోండి। సూర్యుడికి నీటిని సమర్పించడం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు। సూర్యారాధనతో పాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది। అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। ఏ రూపంలో మీరు దాన ధర్మాలు చేసినా సరే దానికి సంబంధించి అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।